వర్సెస్ వార్ 2 బాక్స్ ఆఫీస్ వార్ ఓ రేంజ్ లో ఉంది. బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ప్రమోషన్స్ పరంగా చూస్తే కూలీపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ డబుల్ కాలర్ ఎత్తడంతో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నంటాయి. అసలు టైగర్ సింగిల్ కాలర్ ఎత్తితేనే థియేటర్లు బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అలాంటిది డబుల్ కాలర్ ఎగిరేశాడు. అందులోనూ హృతిక్ రోషన్ తో కలిసి రచ్చ చేశాడు. దీంతో వార్ 2 వర్సెస్ కూలీ పీక్స్ కి చేరుకుంది. అయితే ఈ రెండు సినిమాలకు సెకండ్ హాఫ్ చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనేలా ఉంటుందని, కానీ సినిమాను నిలబెట్టేది సెకండ్ హాఫ్ అని చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతుందట. రెండు సినిమాలు కూడా పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో రాబోతున్నాయి. కూలీలో రజనీకాంత్ హీరోగా, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో యాక్షన్స్ కే పెద్ద పీట వేసినట్లుగా చెప్తున్నారు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ నటిస్తుండగా సినిమాను అదిరిపోయే యాక్షన్ కట్స్ తో నింపేశారట. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అందులో మేజర్ గా రెండు సినిమాల విజయానికి సెకండ్ హాఫ్ కీలకమని అంటున్నారు. మరోసారి లోకేష్ విధ్వంసం చూస్తారని కూలీ మేకర్స్ చెప్తుండగా వార్ 2 అంతకు మించి ఉంటుందని హైప్ ఎక్కిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు కూడా దాదాపు సేమ్ రన్ టైమ్ తో రాబోతున్నాయి. వార్ 2 మూవీ 2 గంటల 53 నిమిషాల నిడివితో రానుండగా కూలీ కూడా దాదాపు 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాల్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.